Shri
శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామివారి దేవస్థానం పారగయా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పవిత్రమైన క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి స్వయంభూమూర్తి కుక్కుటేశ్వర స్వామివారు గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో స్వయంభూగా దర్శి ఉన్నారు. కృతయుగంలో గయాసురుడనే ఒక రాక్షసుడు అనేక యజ్ఞయాగార కర్తవులన్నీ కూడా ఆచరించి తన శరీరం పవిత్రంగా ఉండేలా వరం పొందడం జరిగింది. అందుచేత ఆయన శరీరం చాలా పవిత్రమైన దేహము. అయితే ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన అనుచరులు ఎక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది. యజ్ఞం చేస్తే ఆవిర్భాగాల ద్వారా దేవతలకు పెడితే వర్షాలు పడతాయి. ఎక్కడ యజ్ఞయాగాల కర్తవులు లేకపోవడం చేత ప్రపంచమంతా కరువుతో ఉన్న సమయంలో దేవతల విష్ణుమూర్తిని ప్రార్థించి గయాసును సంహరించవలసిందిగా ప్రార్థిస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు బ్రాహ్మణ వేషం ధరించి ఆయన దగ్గరికి వెళ్ళి లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తామయ్యా, నీ శరీరం భూరేపు కంటే చాలా పవిత్రమైన దేహము కాబట్టి నీ శరీరంలో యజ్ఞం చేయాలి అని చెప్పి ఆయన అడగగానే దానికి ఆయన అంగీకరించి యజ్ఞం చేయడానికి వీలుగా ఉండే విధంగా తన శరీరాన్ని పెంచేవారికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు హృదయం మీద హోమగుండం పేరు యజ్ఞం ప్రారంభం చేస్తారు. 7 రోజులు యజ్ఞం చేస్తామయ్యా, 7 రోజులు కూడా కదలకూడదు, కల్తీ యజ్ఞం ఆగిపోతుంది, అలా జరిగితే నేను సంహరిస్తాం. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున కోడి కూస్తూ ఉంటుంది. అలా లెక్క పెట్టుకుని 7 రోజులు పూర్తయిన తర్వాత లేవాలి షరతు పెడితే ఆ రోజులు పూర్తయినా సరే ఆయన లేవకపోయేసరికి తిరిగి మరలా దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. ఏదో ఒక మాయోపాంచన మనమే యజ్ఞాన్ని భగ్నం చేసి ఆయన సంహరించాలి, లోక కళ్యాణం చేయాలి అని కోరితే ఇక్కడ పరమశివుడు తానే స్వయంగా కోడి అవతారం దాల్చి 7 రోజులు కూడా పూర్తి కాకుండానే ముందు రోజు రాత్రి అర్ధరాత్రి పరమశివుడు తానే స్వయంగా కోడి అవతారం దాల్చి కుక్కుటారావం చేస్తే అది విని నిజంగా తెల్లవారుజామైందేమో కోడి కూసుని యజ్ఞం అయింది, ఈ రోజుతో 7 రోజులు కూడా పూర్తయ్యాని చెప్పి అనుకుని ఆయన లేవడం జరిగింది. దాని కారణం యజ్ఞం ఆగిపోతే షరత ప్రకారం ఆయన సంహరించడం జరిగింది. ఆయన శరీరం 3 భాగాలు చేస్తే శిరస్సు బీహార్ గయాక్షేత్రం, శిరోగయాక్షేత్రము, అక్కడ విష్ణుభారం ఉంటుంది. ఆయన వక్షస్థల భాగం ఒరిస్సా రాష్ట్రం జాజిపూర్ నాభిగయాక్షేత్రం, అక్కడ బ్రహ్మగారి వేదికగా ఉండడం జరిగింది. అయితే గయాసుడు పారంపర్య ప్రదేశమే పారగయాక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి గయాసుడు సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా దర్శి ఉన్నారు. కోడిని కుక్కుటం అంటారు కాబట్టి స్వామివారి కుక్కుటేశ్వర స్వామిగా విరాజిల్లుతూ ఉన్నారు. అదేవిధంగా
స్వామివారి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురంలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రారశర్మణి బ్రాహ్మణ దంపతులు చక్కనైన సంతానం కొరకు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత స్వామివారి వారి భక్తికి మెచ్చి సన్యాసి వేషం ధరించి వారింటికి భిక్ష స్వీకరించి వారికే శ్రీపారవల్లభుడిగా జన్మించిన ప్రదేశము, స్వామివారి వారి దర్శనమిచ్చి దత్తాత్రేయ స్వయంభూగా వెలిసిన ప్రదేశము దత్తక్షేత్రము. అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తిపీఠాల్లో పరో శక్తిపీఠము, అమ్మవారు పురుహూతిగా అమ్మవారు కూడా విరాజులుతూ ఉన్నారు. దక్షిణయజ్ఞం జరిగిన తర్వాత సతీదేవి శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం చేత 18 భాగాలుగా ఖండింపగా ఇక్కడ అమ్మవారిది పీఠ భాగం పడిన ప్రదేశం, అందుకే పీఠికాపుర క్షేత్రంగా విరాజిల్లుతోంది. మొదటిసారిగా పురుహూతుడైన ఇంద్రుడు అమ్మవారిని సేవించడం చేత ఇక్కడ అమ్మవారిని పురుహూతికాదేవి అని చెప్పి కొలుస్తూ ఉంటారు.